ఓం శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 29, 2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సంగమ యుగములో మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. మీరిప్పుడు మృత్యులోకంలోని మనుష్యుల నుండి అమరలోకంలోని దేవతలుగా అవ్వాలని బాబా అంటున్నారు. ప్రశ్న: బాబా ఈ విధంగా అడుగుతున్నారు, పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసము చేస్తారు? జవాబు: బాబా చెప్తున్నారు, మీకు డ్రామాను గురించిన యథార్థ జ్ఞానం ఉంది. ఇప్పుడు డ్రామా అనుసారము ఈ పూర్తి మృత్యులోకము భస్మీభూతమవ్వనున్నది. ఇప్పుడీ ప్రపంచము పైసాకు కొరగాకుండా అయిపోయింది. మనము రూపాయికి సమానంగా అవ్వాలి. ఇందులో ఏదైతే జరుగుతుందో అది కల్పము తర్వాత ఉన్నదున్నట్లుగా రిపీట్ అవుతుంది. కనుక మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని బేహద్ సన్యాసం చేశారు అని బాబా అంటున్నారు. పాట: రాబోయే రేపటికి మీరు. ఓం శాంతి. పిల్లలు పాటలోని ఒక చరణము విన్నారు. రాబోయేది అమరలోకము, ఇది మృత్యులోకము. అమరలోకానికి మృత్యులోకానికి మధ్య ఇది పురుషోత్తమ సంగమ యుగమని బాబా అంటున్నారు. ఇప్పుడు సంగమయుగంలో తండ్రి ఆత్మలను చదివిస్తారు. అందువలన ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని పిల్లలకు చెప్తున్నారు. మనలను చదివించేది అనంతమైన తండ్రి అని నిశ్చయముండాలి. మన లక్ష్యము లక్ష్మీనారాయణులుగా అవ్వడము, లేక మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వడము. ఇటువంటి చదువు ఎప్పుడు ఎవ్వరూ వినలేదు. పిల్లలు, మీరు ఆత్మాభిమానులై కూర్చోండి అని చెప్పడం ఎవ్వరూ చూడలేదు. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని నిశ్చయము చేసుకోండి. ఏ తండ్రి? నిరాకార తండ్రి అయిన శివుడు. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని మీరు అర్థం చేసుకొన్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలని బాబా అంటున్నారు. మొదట శూద్ర సంప్రదాయానికి చెందిన వారిగా ఉండేవారు. తండ్రి వచ్చి రాతి బుద్ధి నుండి పారసబుద్ధి గలవారిగా చేస్తారు. మొదట సతోప్రధాన పారసబుద్ధిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా అవుతారు. సత్యయుగానికి యజమానులుగా ఉండేవారమని అనరాదు. సత్యయుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకొని మెట్లు దిగుతూ దిగుతూ సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వచ్చారని బాబా అంటున్నారు. మొదట సతోప్రధానంగా ఉండినప్పుడు పారసబుద్ధిగా ఉండేవారు. ఆ తర్వాత ఆత్మలో మలినాలు ఏర్పడ్డాయి. మనుష్యులకు ఏ విషయాలు అర్థము కావు. తండ్రి అంటున్నారు, మీకేమీ తెలిసేది కాదు. అంధవిశ్వాసములో ఉండేవారు. తెలుసుకోకుండా ఎవరినైనా పూజించుట లేక స్మృతి చేయుటను గ్రుడ్డి నమ్మకమని అంటారు. అంతేకాక తమ శ్రేష్ఠ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మలను మర్చిపోవటం వలన కర్మభ్రష్టులుగా, ధర్మభ్రష్టులుగా అవుతారు. భారతవాసులు ఈ సమయములో దైవీ ధర్మం నుండి కూడా భ్రష్టులుగా ఉన్నారని బాబా అంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి
మీరు ప్రవృత్తి మార్గంలోని వారు. అదే దేవతలు అపవిత్రులుగా అయినప్పుడు వారిని దేవీ దేవతలని అనలేరు. అందువలన పేరు మార్చుకొని హిందూ ధర్మమని పేరు పెట్టుకొన్నారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారము జరుగుతుంది అని బాబా అంటున్నారు. ఓ పతిత పావన రండి అని అందరూ పిలిచేది ఒక్క తండ్రినే. గాడ్ ఫాదర్ వారొక్కరే. జనన మరణ రహితులైన నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఆత్మ పరమాత్మ రూపము చాలా సూక్ష్మమైనదని బాబా అంటున్నారు. దానిని నక్షత్రము లేక బిందువు అని అంటారు. శివుణ్ణి పూజిస్తారు. వారికి శరీరము లేనే లేదు. ఆత్మ బిందువు కనుక పూజ చేసేందుకు వీలు లేదు. అందువలన పూజించేందుకు పెద్దదిగా చేస్తారు. శివుణ్ణి పూజిస్తున్నామని భావిస్తారు, కానీ వారి రూపమేమిటో తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి ఈ సమయంలో మాత్రమే వచ్చి తెలిపిస్తారు. తండ్రి అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 లక్షల యోనులలో వస్తారని ఒక అసత్యాన్ని వ్యర్థమును కల్పించారు. ఇప్పుడు ఆ తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. తరువాత మళ్ళీ దేవతలుగా తయారవ్వాలని బాబా అంటున్నారు. కలియుగంలోని మనుష్యులు శూద్రులు. బ్రాహ్మణులైన మీ లక్ష్యము మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము. ఈ మృత్యులోకము పతిత ప్రపంచము. ఎక్కడైతే దేవీ దేవతలు రాజ్య పాలన చేసేవారో అది నూతన ప్రపంచము. అప్పుడు ఒకే రాజ్యం ఉండేది. వీరు విశ్వమంతటికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడుది తమో ప్రధాన ప్రపంచము. అనేక ధర్మాలున్నాయి. ఈ దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైపోయింది. దేవీ దేవతల రాజ్యము ఎప్పుడుండేదో, ఎంత కాలము జరిగిందో ఈ ప్రపంచ చరిత్ర భూగోళము ఎవ్వరికీ తెలియదు. ఆ తండ్రే వచ్చి మీకు తెలియజేస్తున్నారు. ఇది గాడ్ ఫాదర్ స్థాపించిన విశ్వవిద్యాలయము. దీని లక్ష్యము అమరలోకంలోని దేవతలుగా తయారు చేయటము. దీనిని అమర కథ అని కూడా అంటారు. ఈ జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అయ్యి మృత్యువుపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ మృత్యువు కబళించదని బాబా అంటున్నారు. అక్కడ మరణమనే పదమే ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారము ఇప్పుడు మీరు మృత్యువుపై విజయం పొందుతున్నారు. భారతవాసులు కూడా పంచవర్ష ప్రణాళికలు, దశవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు కదా. రామరాజ్య స్థాపన చేస్తున్నామని భావిస్తారు. రామరాజ్యాన్ని తయారు చేసేందుకు బేహద్ తండ్రికి ప్లాన్ కూడా ఉంది. వారంతా మనుష్యులు. మనుష్యులు రామరాజ్యాన్ని స్థాపన చేయలేరని బాబా అంటున్నారు. రామరాజ్యమని సత్యయుగాన్ని అంటారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు ఎంతో భక్తి చేస్తారు. శారీరక యాత్రలు చేస్తారు. పగలు అనగా సత్యతేత్ర యుగాలలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. తరువాత మళ్ళీ రాత్రి అనగా భక్తి మార్గము ప్రారంభమవుతుంది.
సత్యయుగంలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యాల గురించి ఈ తండ్రి అర్థం చేయిస్తున్నారు. వైరాగ్యము 2 రకాలు. ఒకటి హఠయోగము, నివృత్తి మార్గము వారికి చెందినది. వారు ఇల్లు వాకిలి వదిలి అడవులకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఈ మృత్యులోకమంతటినీ అనంతంగా సన్యసించాలి. తండ్రి అంటున్నారు, ఈ ప్రపంచమంతా భస్మీభూతమైపోతుంది. డ్రామాను చాలా మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా పేనువలే టిక్ టిక్ అని నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమేం జరుగుతుందో మళ్ళీ కల్పము 5000 సంవత్సరాల తరువాత ఉన్నదున్నట్లు రిపీట్ అవుతుంది. దీనిని చాలా మంచి రీతిగా అర్థం చేసుకొని అనంతంగా సన్యసించాలి. ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ మేము ఈ జ్ఞానాన్ని చదవవచ్చా అని అడుగుతారనుకోండి. తండ్రి అంటున్నారు, మీరు ఈ చదువు ఎక్కడైనా చదవవచ్చు. ఇందులో మొదట 7 రోజుల కోర్సు తీసుకోవలసి వస్తుంది. చాలా సులభము. ఆత్మ కేవలం ఇది అర్థం చేసుకోవాలి. మనము సతోప్రధాన విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు తమోప్రధానమైపోయాము. మళ్ళీ మనమిప్పుడు సంపన్నంగా ఎలా అవ్వాలి? ఇప్పుడు కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుంది. తండ్రి ఎంతో సులభంగా, సింపుల్గా అర్థం చేయిస్తున్నారు. 7 రోజుల కోర్సును అర్థం చేసుకోవాలి. సతో ప్రధానము నుండి తమో ప్రధానంగా ఎలా అయ్యాము? కామచితిపై కూర్చొని తమో ప్రధానమైపోయాము. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితిపై కూర్చొని సతో ప్రధానంగా అవ్వాలని బాబా అంటున్నారు. ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. చక్రము తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడిది సంగమ యుగము, తరువాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఇప్పుడు మనము కలియుగములో వికారులుగా అయిపోయాము. మళ్ళీ సత్యయుగంలోని నిర్వికారులుగా ఎలా అవ్వాలి? దాని కొరకు తండ్రి మార్గము తెలుపుతున్నారు. మాలో ఏ గుణాలు లేవు. ఇప్పుడు మమ్ములను మళ్ళీ ఇలాంటి గుణవంతులుగా చేయమని పిలుస్తూ కూడా ఉంటారు. కల్పక్రితము ఎవరైతే తయారయ్యారో మళ్ళీ వారే తయారవుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మని ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు మాత్రమే మీకు దేహీ అభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. అలాగని మీరు సదా ఆత్మాభిమానులుగా ఉంటారని కాదు. సత్యయుగంలో కూడా శరీరాలకే పేర్లుంటాయి. లక్ష్మీనారాయణుల పేరుతోనే కార్య వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఇప్పుడిది సంగమయుగము. తండ్రి వచ్చి అర్థం చేయించేది ఇప్పుడే. మీరు శరీరం లేకుండా వచ్చారు, మళ్ళీ శరీరం లేకుండానే వెళ్ళిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపము భస్మమైపోతుంది. దీనిని
యోగాగ్ని అని అంటారని బాబా అంటున్నారు. మీరు ఎక్కడున్నా స్మృతి చేయవచ్చు. 7 రోజులలో అర్థము చేయించాలి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంది, మనము మెట్లు ఎలా దిగుతాము. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క జన్మలో ఉన్నతమయ్యే కళలోకి వెళ్తారు. విదేశాలలో పిల్లలుంటారు, అక్కడికి కూడా మురళి వెళ్తుంది. ఇది స్కూలు కదా. వాస్తవానికి ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. రాజయోగము గీతదే, కానీ శ్రీకృష్ణుణ్ణి భగవంతుడని అనరు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడ తప్పకుండా ఉంటారు కదా. ప్రజాపిత అయితే మనుష్యుడే కదా. ప్రజలు ఇక్కడే రచింపబడతారని బాబా అంటున్నారు. హంసో యొక్క అర్థము తండ్రి చాలా సులభంగా అర్థం చేయించారు. భక్తి మార్గంలో అయితే ఆత్మలమైన మనమే పరమాత్మ అని అంటారు. అందువలన పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. తండ్రి అంటున్నారు, అందరిలో వ్యాపించి ఉండేది ఆత్మ. నేను వ్యాపకంగా ఎలా ఉంటాను? మీరు నన్ను ఓ పతిత పావన రండి అని పిలుస్తారు, మమ్ములను పావనంగా చేయండి అని అంటారు. నిరాకార ఆత్మలన్నీ వచ్చి తమ తమ రథాలు తీసుకొంటాయి. ఇది ప్రతి అకాల మూర్తికి సింహాసనము. సింహాసనము అనండి, లేక రథము అని అనండి. తండ్రికైతే వారి స్వంత శరీరము లేనే లేదు. వారిని నిరాకారులనే మహిమ చేస్తారు. వారికి స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు. నిరాకారము రథములో కూర్చున్నప్పుడే మాట్లాడగలదు. రథము లేకుండా పతితులను పావనంగా ఎలా చేస్తారు? తండ్రి అంటున్నారు, నేను నిరాకారుడను. నేను వచ్చి ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. తాత్కాలిక అప్పుగా తీసుకున్నారు. ఇతనిని భాగ్యశాలి రథమని అంటారు. సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపి పిల్లలైన మిమ్ములను త్రికాలదర్శులుగా చేస్తారు. ఈ సమయంలో అందరూ నాస్తికులుగా ఉన్నారు. తండ్రి వచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు. రచయిత రచనల రహస్యాన్ని తండ్రి మీకు తెలిపించారు. ఇప్పుడు మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ జ్ఞానము ద్వారా మళ్ళీ మీరే ఇంత ఉన్నత పదవి పొందుతారు. ఈ జ్ఞానం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి ఈ జ్ఞానమునిస్తారు. సద్గతినిచ్చేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. మనుష్యులు మనుషులకు సద్గతినివ్వలేరు. వారంతా భక్తి మార్గంలోని గురువులు. సద్గురువు వారొక్కరే. వారిని వాహ్ సద్గురు వాహ్ అని అంటారు. దీనిని పాఠశాల అని కూడా అంటారు. దీని లక్ష్యము నరుని నుండి నారాయణునిగా అవ్వడము. అవన్నీ భక్తి మార్గంలోని కథలు. గీత ద్వారా కూడా ఎలాంటి ప్రాప్తి లభించదు. తండ్రి అంటున్నారు, నేను సన్ముఖంలో వచ్చి పిల్లలైన మిమ్ములను చదివిస్తాను. దీని వలన మీరు ఈ పదవిని పొందుతారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రంగా అవ్వడం.
తండ్రి స్మృతిలో ఉండాలి. ఇందులోనే మాయ విఘ్నలు కలిగిస్తుంది. మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ జ్ఞానము పిల్లలందరి వద్దకు పోతుంది. ఎప్పుడు మురళిని మిస్ చేయరాదు. మురళి మిస్ అవుతే ఆబ్సెంట్ పడుతుందని బాబా అంటున్నారు. ఎక్కడ ఉన్నా మురళితో రిఫ్రెష్ అవుతూ ఉంటారు. శ్రీమతమును అనుసరించాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. బయటకు వెళ్ళినా తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వైష్ణవులై ఉండాలి. వైష్ణవులు కూడా 2 రకాలు ఉంటారు. వైష్ణవులు వల్లభాచారి రకము వారిగా కూడా ఉంటారు. కానీ వికారాలకు వశమవుతారు. పవిత్రంగా ఉండరు. మీరు పవిత్రంగా అయ్యి విష్ణు వంశీయులుగా అవుతారు. అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు. వికారాలకు వశము కారు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. ఇక్కడ వికారాలకు వశమవుతారు. ఇప్పుడు మీరు విష్ణుపురానికి వెళ్తారు. అక్కడ వికారాలుండవని బాబా అంటున్నారు. అది నిర్వికారి ప్రపంచము. యోగ బలముతో మీరు విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటారు. వారిరువురు పరస్పరము పోట్లాడుకుంటారు. మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అందరికీ ఇదే సందేశం ఇవ్వాలి. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. శివబాబా పిల్లలు కదా, కనుక అందరికీ హక్కు ఉంది. అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్పండి. తల్లిదండ్రులకు జ్ఞానముంటే పిల్లలకు కూడా శివబాబాను స్మృతి చేయటం నేర్పిస్తారు. శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఒక్కరి స్మృతి ద్వారానే తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇందులో బాగా చదువుకోవాలి. విదేశాలలో ఉంటున్నా మీరు చదువుకోవచ్చు. ఇందులో పుస్తకాలు మొదలైనవేవీ అవసరం లేదు. మీరు ఎక్కడున్నా చదువుకోవచ్చని బాబా అంటున్నారు. బుద్ధి ద్వారా స్మృతి చేయవచ్చు. ఇది చాలా సులభమైన చదువు. యోగము అనగా స్మృతి వలన బలము లభిస్తుంది. మీరిప్పుడు విశ్వానికి యజమానులుగా అవుచున్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేస్తున్నారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఇందులో మంచి నిగ్రహం ఉండాలి, పత్యం ఉండాలి. ఈ లక్ష్మీనారాయణుల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి కదా. ఆహార పానీయాల విషయంలో కూడా పత్యం ఉండాలి. రెండవది, తండ్రిని స్మృతి చేయాలి. అలా ఉంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. దీనిని సహజ రాజయోగమని అంటారని బాబా అర్థం చేయిస్తున్నారు. రాజ్య పదవిని ప్రాప్తి చేసుకొనేందుకు దీనిని నేర్చుకుంటారు. రాజ్యము తీసుకోకుంటే పేదవారిగా అవుతారు. శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు. భ్రష్టుల నుండి శ్రేష్టంగా అవ్వాలి. అందుకు తండ్రిని స్మృతి చేయాలి. కల్పక్రితము కూడా ఈ జ్ఞానాన్ని మీరే తీసుకొన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరే తీసుకుంటారని బాబా అంటున్నారు. సత్యయుగములో ఇతర రాజ్యమేదీ లేదు. దానిని సుఖధామమని అంటారు. ఇప్పుడిది దుఃఖధామము. ఆత్మలమైన మనము శాంతి ధామము నుండి వచ్చాము.
ప్రపంచంలోని మనుష్యులు ఏమేం చేస్తున్నారో చూచి శివబాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు తక్కువగా పుట్టాలని ఎంతగానో తలలు బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఈ పని తండ్రిదని వారికి తెలియదు. తండ్రి త్వరలో ఏకధర్మ స్థాపన చేసి అనేక ధర్మాలను ఒక్కసారిగా వినాశనం చేయిస్తారు. జనాభా తగ్గేందుకు వారు ఎన్నో మందులు మొదలైనవి కనుగొంటారు. తండ్రి వద్ద అయితే ఒకే ఒక మందు ఉంది. ఒకే ధర్మము స్థాపనవుతుంది. వీరు పవిత్రంగా అవుతున్నారని అందరూ అనే సమయము వస్తుందని బాబా అంటున్నారు. అప్పుడు మందులు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు. బాబా మీకు మన్మనాభవ అనే ఎలాంటి మందు ఇచ్చారంటే దీని వలన మీరు 21 జన్మలకు పవిత్రమైపోతారని బాబా అర్థం చేయిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బాబా చెప్తున్నారు, పవిత్రంగా అయ్యి పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఆహార పానీయాల విషయంలో కూడా పథ్యము పూర్తిగా ఉండాలి. శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతమును తప్పకుండా అనుసరించాలని బాబా అంటున్నారు. రెండవ పాయింట్, బాబా చెప్తున్నారు, మురళీ ద్వారా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయాలి. ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేయరాదని బాబా అంటున్నారు. ఈరోజు బాబా వరదానమునిస్తున్నారు. వియోగానికి సదా కాలం కొరకు వీడ్కోలునిచ్చే స్నేహి స్వరూపా భవ. వివరణ, బాబా చెప్తున్నారు, స్నేహికి ఏది ఇష్టమో అదే స్నేహం చేసే వారికి కూడా ఇష్టంగా ఉండాలి. ఇదే స్నేహ స్వరూపం. నడవడం, తినడం, తాగడం, ఉండడం అన్నీ స్నేహికి ఇష్టంగా ఉండాలి. అందువలన ఏ సంకల్పం చేసినా, కర్మ చేసినా ముందు స్నేహి అయిన తండ్రికి ఇది ఇష్టమా అని ఆలోచించండి. ఇటువంటి సత్యమైన స్నేహితునిగా అయితే నిరంతర యోగులుగా, సహజ యోగులుగా అవుతారు. స్నేహితుని స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేస్తే అమరభవ అను వరదానం లభిస్తుంది. అంతేకాక వియోగానికి సదా కొరకు వీడ్కోలు లభిస్తుందని బాబా అంటున్నారు. స్లోగన్, బాబా చెప్తున్నారు, స్వభావం ఈజీగా మరియు పురుషార్థాన్ని అటెన్షన్ కలిగిందిగా చేసుకోండి. ఓం శాంతి.